హాయ్ ఫ్రెండ్స్, యమహా నుంచి త్వరలోనే భారత్ మార్కెట్లోకి రానున్న కొత్త ఎలక్ట్రికల్ స్కూటర్ యమహా ఎరిక్స్ ఈ. దీని గురించి అయితే ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాము. అంతకంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రస్తుతం ఇండియన్ మార్కెట్లో ఎలక్ట్రికల్ స్కూటీకి భారీ డిమాండ్ అయితే ఉంది. ఓలా, అథర్, టీవీఎస్, బజాజ్, చేతక్ వంటి స్కూటర్స్ మార్కెట్లో అయితే మంచి అమ్మకాలు అయితే సాధిస్తున్నాయి. ఇప్పుడు ఈ సెగ్మెంట్లోనే యమహా కూడా తమ కొత్త ఎరిక్స్ ఈతో అయితే ఎంట్రీ ఇవ్వబోతుంది. అది వచ్చేసి ఈవీ స్కూటర్ అనమాట. డిజైన్ విషయానికి వస్తే మాత్రం ఈ స్కూటర్ వచ్చేసి చూడడానికి చాలా స్పోర్టివ్గా ఉంటుంది. ప్రస్తుతం అమ్మకాల్లో ఉన్న ఎరిక్స్ 155 లుక్ను దాదాపు అలాగే ఉంచి ఎలక్ట్రికల్ వర్షన్గా అయితే తీసుకొని రానుంది. ముందు భాగంలో ఎల్ఈడి హెడ్లైట్, షార్ప్ బాడీ డిజైన్తో పెద్ద సీట్ మరియు డ్యూయల్ సస్పెన్షన్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఇందులో చాలా పవర్ఫుల్ అయిన ఎలక్ట్రికల్ మోటార్ని అయితే అందిస్తున్నారు. ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే సుమారు 100 కిలోమీటర్ల నుంచి 106 కిలోమీటర్ల పైగా రేంజ్ వచ్చే అవకాశం ఉందని సమాచారం అయితే ఉంది. ఇంకా చూడాలి మరి ఎంతవరకు రేంజ్ ఇస్తున్నా క్లారిటీ అయితే లేదనమాట. అలాగే ఈ స్కూటర్లో వచ్చేసి ఎకో, స్టాండర్డ్, పవర్ఫుల్ వంటి రైడింగ్ మోడ్స్ కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఫీచర్స్ పరంగా కూడా యమహా ఎలాంటి రాజీ పడే అవకాశం లేదనమాట. టీఎఫ్టీ డిస్ప్లే, దాంతోపాటు బ్లూటూత్ కనెక్టివిటీ, నావిగేషన్, ఏబిఎస్ డిస్ప్లే వంటి బ్రేక్ అసిస్టెంట్ కూడా ఇందులో అయితే చూపించే అవకాశం ఉందన్నమాట. అంటే ప్రీమియం ఫీచర్స్ కూడా ఉండే అవకాశం ఉంది ఈ స్కూటర్లో వచ్చేసి. ధర విషయానికి వస్తే మాత్రం ఈ స్కూటర్ ధర సుమారు 2 లక్షల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది అని చెప్తూ ఉన్నారు. చూడాలి మరి ఇది ఎప్పుడు లాంచ్ అవుతుంది అనేది కూడా చూద్దాం. ఇందులో ధర మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంది. ఈవీ కాబట్టి కొంచెం ప్రైస్ అయితే ఎక్కువే ఉంటుందన్నమాట. చూడటానికి మాత్రం డిజైన్ చాలా బాగుంది. ఇది ఎప్పుడు లాంచ్ అవుతుందంటే క్లారిటీ అయితే లేదనమాట ఇన్ఫర్మేషన్. కానీ 2026 ఎండింగ్లో కానీ లేదంటే 2027 స్టార్టింగ్లో కానీ ఈ స్కూటర్ అయితే లాంచ్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇప్పటికే ఇండియన్ మార్కెట్లో చాలా వరకు ఎలక్ట్రికల్ స్కూటీస్ అయితే ఉన్నాయన్నమాట. అవి చూడడానికి ఇప్పుడు చాలా గట్టి కాంపిటీషన్ అయితే ఇస్తూనే ఉన్నాయి. ఇందులో యమహా వచ్చేసి కొత్త స్కూటీని అయితే తీసుకొని వస్తుంది ఈవీది. మరి ఇది ఎలా ఉంటుందో చూడాలి. ఆ స్కూటీస్ అన్నిటికీ పోటీ ఇస్తుందా లేదా. డిజైన్ కూడా చాలా బాగుందన్నమాట. మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కేసీ రైడ్ గేర్ ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ కోసం. ఓకే ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి.